ఇంత టేస్టీగా బెండకాయ కర్రీ మీరు ఎప్పుడు తిని ఉండరు. నేను చూపించినట్లుగా ఈ బెండకాయ కర్రీ చింతపులుసుతోనే వండుకోండి. ఇలా తింటే షుగర్ కంట్రోల్లో ఉంటుంది బెండకాయ కూర. ఈరోజు బెండకాయ కర్రీ తయారీ విధానం నేను మీకు చూపెడతా. బెండకాయ చింతపులుసు కర్రీ అసలు అచ్చం చేపల కూర టేస్ట్ ఉంటుందండి. మీరు తప్పకుండా నేను చూపించే ఇంగ్రీడియంట్స్, నేను చూపించే తయారీ విధానంతో మీకు కూడా మసి కర్రీ మీ ఇంట్లో తయారు చేసుకొని తినచ్చు. ఈ వీడియో చూసి తప్పకుండా బెండకాయ కర్రీ తప్పకుండా తినండి. బెండకాయ కర్రీ ఆరోగ్యానికి ఎంత మంచిదో మీ అందరికి తెలుసు కదా. అదే నోటికి కమ్మగా ఉంటే మనం ఎక్కువ క్వాంటిటీ తినగలుగుతాం. అప్పుడు మన ఆరోగ్యానికి మనం కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. రండి తయారీ విధానం చూపెడతాం. మరి ముందుగా మనం మసాలా కోసం కొంచెమే ఆయిల్ వేసుకొని అందులో ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి మంచిగా వేపుకోవాలి. ఉల్లిగడ్డ నేను 2 పెద్దవి తీసుకున్నాను. మీరు నమ్మరు కానీ నేను చెప్పే ఈ గ్రేవీతోని అచ్చం చేపల కూర టేస్ట్ ఉంటుంది. అందుకే తయారు చేసుకొని తినాలని చెప్పేది. చక్కగా వేగిన తర్వాత చల్లారబెట్టుకుందాం పక్కన పెట్టి. అదే బాండీలో కాస్త ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకొని మంచిగా వేపుకుందాం. ఒక చిన్న ఉల్లిగడ్డ తీసుకున్నా ఇందులోకి. చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసేపు వేపుకుందాం. ఇందులో ఇప్పుడు కాస్త మెంతి ఆకు వేసుకుందాం. ఇప్పుడు మెంతి సీజన్ కదా, మెంతి ఆకు వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. మెంతు లేకుంటే కస్తూరి మెంతి అయినా వేసుకోవచ్చు పులుసులో. చక్కగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా. తర్వాత పసుపు వేసుకొని మంచిగా వేపుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న బెండకాయలను వేసుకుంటున్నా. ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలి బెండకాయలు. కాస్త ఉప్పు వేసుకుంటున్నా. ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి బెండకాయలు. టేస్ట్ కూడా తింటే మంచిగా వస్తుంది. చక్కగా మూత పెట్టుకొని 50% ఉడికించుకోవాలి బెండకాయలని. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ నువ్వుల పొడి వేసుకుంటున్నా. నువ్వుల పొడి లేని వాళ్ళు ఒక 3 స్పూన్స్ నువ్వులని వేపుకొని మిక్సీలో పట్టుకోండి. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్. వేపుకున్న ఉల్లిగడ్డ ఉండి నువ్వులు కలిపి మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి. ఆయిల్లో చక్కగా ఫ్రై అయిపోయినాయి బెండకాయలు. ఇందులో ఇందాక మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకుందాం. ఈ పేస్ట్తోనే మంచి టేస్ట్ వస్తుంది, మంచి గ్రేవీ వస్తుంది. తప్పకుండా ఈ పేస్ట్ వేసుకోవాలి. మంచిగా కలుపుకొని కాస్త ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కారం వేసుకుందాం సరిపడా. మంచిగా కలుపుకొని మూత పెట్టుకుందాం. ఒక 2-3 సెకండ్స్ తర్వాత మూత తీసి ఇంకా మనం చింతపులుసు పోసుకుందాం. ఇందులో పులుపు మీ ఇష్టము, ఎంతైతే తినగలుగుతారో అంత వేస్తే సరిపోతుంది. పులుపు ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. చింతపులుసులోనే కరివేపాకు ఉండి కొత్తిమీర వేసుకోవాలి. నేను కరివేపాకు నలిపి వేసుకున్నా, ఫ్లేవర్ మంచిగా పడుతుంది. కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు పులుసుకి మంచి ఫ్లేవర్ పడతాయి ఇవి ఇప్పుడే వేసుకోవడం వల్ల. చూడండి పులుసు ఎంత మంచిగా మరుగుతుందో. ఇప్పుడు టేస్ట్ చూసుకొని సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ మెంతి పొడి. ఈ మెంతి పొడితోని చక్కగా చేపల కూర ఫ్లేవర్ టేస్ట్ ఉంటుంది. బెండకాయ కూర మూత పెట్టుకొని చక్కగా ఉడికించుకోవాలి. దగ్గర పడింది. దగ్గర పడిన తర్వాత సన్నపు దగడి మీద పులుసుని మంచిగా మరిగించుకోవాలి దగ్గరికి వచ్చేలాగా. నిజం చెప్తున్నా, ఒక బుక్క ఎక్కువ తింటారు అన్నం, అంత టేస్ట్గా ఉంటుంది ఈ కర్రీ. సేమ్ యాస్టివి ఇలా వండుకొని తింటే. బెండకాయ కూర తినడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. మీరు ఒకసారి తెలుసుకోండి. హెల్త్ బెనిఫిట్స్ వింటే మాత్రం అసలు ఈ కూరను వదిలిపెట్టరు. మన బెండకాయ పులుసు అచ్చం చేపల కూర టేస్ట్తోని రెడీ అవుతుంది. మై డియర్ బ్రదర్స్, సిస్టర్స్, ప్లీజ్ సపోర్ట్ మీ. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ సపోర్ట్తో నేను ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాను. అందరి సపోర్ట్ నాకు తప్పకుండా ఉండాలి. మంచి మంచి వీడియోస్తోని రెగ్యులర్గా మీ ముందు ఉంటా. బాయ్ ఎవ్రీవన్.